హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఇవాల్టి మూవీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ నటుడు నిర్మాత బండ్ల గణేష్ నివాసంలో ఈసారి కూడా దీపావళి వేడుకలు అద్భుతంగా జరిగాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఆయన ఇంట పండుగ వాతావరణం నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి, హీరో వెంకటేష్, యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ, నిర్మాత నవీన్ ఎర్నేని వంటి పలువురు సినీ ప్రముఖులు బండ్ల గణేష్ ఆహ్వానంతో ఆయన ఇంటికి విచ్చేశారు. పండుగ సందడిలో అందరూ నవ్వులతో ఫోటోషూట్లలో మునిగిపోయారు. వేడుకల ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శనివారం విడుదలైన కే ర్యాంప్ సినిమాకు తక్కువ రేటింగ్స్ రావడంతో నిర్మాత రాజేష్ దండా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో జరిగిన మూవీ థ్యాంక్స్ మీట్ లో మీడియాతో మాట్లాడుతూ, సినిమాను ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతో తీశాం, లాజిక్స్ కోసం కాదు అని ఆయన స్పష్టం చేశారు. కొందరు సమీక్షకులు చిన్న సినిమాల విషయంలో పక్షపాతం చూపుతున్నారని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న నిర్మాత కాబట్టి ఎవరి ఇష్టం వచ్చినట్లు రివ్యూలు ఇవ్వకూడదు అని ఆయన అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం కూడా నిర్మాత అభిప్రాయాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. సినిమా వినోదాత్మకంగా ఉందని, ప్రేక్షకులే నిజమైన జడ్జ్ అని చెప్పారు. 2002లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన నటి ప్రత్యూష తల్లి సరోజినీదేవి ఇప్పటికీ తన కుమార్తెకి న్యాయం కోసం పోరాడుతున్నారు. తాజాగా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె కన్నీటి గాథ పంచుకున్నారు. నా అమ్మాయి 16 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చింది, 19 ఏళ్లకే చంపేశారు అని బాధతో అన్నారు. న్యాయం కోసం 22 ఏళ్లుగా పోరాడుతున్నా, చట్టం శిక్షించకపోయినా దేవుడు మాత్రం వదలడు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హీరో కిరణ్ అబ్బవరం ఈ దీపావళికి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ ను కొల్లగొట్టారు. ఆయన నటించిన కే ర్యాంప్ చిత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను పొందుతోంది. బుక్ మై షోలో 9.6 రేటింగ్ సాధించిన ఈ సినిమా సోషల్ మీడియాలో దీపావళి విన్నర్ గా ట్రెండ్ అవుతోంది. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, ప్రేక్షకులే మా అసలైన బలం, థియేటర్లో కుటుంబమంతా నవ్వుతూ చూడటం అదే మా విజయం అన్నారు. యాక్షన్ హీరో విశాల్ తన ఆరోగ్యంపై షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. సినిమాలో ఎప్పుడూ డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాలు చేస్తానని తెలిపిన విశాల్, ఇప్పటి వరకు తన శరీరానికి మొత్తం 119 కుట్లు పడ్డాయని తెలిపారు. తన కొత్త పాడ్కాస్ట్ యువర్స్ ఫ్రాంక్లీ విశాల్ ప్రోమోలో ఆయన ఈ నిజాన్ని వెల్లడించారు. 21 సంవత్సరాల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న విశాల్ త్వరలో నటి సాయి ధన్షికను వివాహం చేసుకోబోతున్నారు. ఇవండి ఇలాంటి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.